అండి ఇది. మా కాళహస్తి పట్టణంలోనండి ఒక దేవాలయం ఉంది, మీకు అందరికీ తెలుసు కదా. ఏమండి, దక్షిణ కాశీ అని పేరండి కాళహస్తి. బ్రహ్మాండమైనటువంటి శివాలయం ఉందండి. అక్కడ ఆ లింగం ఉన్న చూడండి, ఒక విచిత్రమైన విలక్షణమైన లింగం అండి. అది చాలా పొడుగ్గా ఉంటుంది. దానిలో 3 చిహ్నాలు ఉంటాయండి. పైన పాము పడగ, మధ్యలో ఏనుగు తొండాలు, అడుగున సాలి పురుగు ఉంటుందండి. సాలి పురుగు కింద ఉంటుంది, ఏనుగు తొండాలు మధ్యన ఉంటాయి, పైన పాము పడగ ఉంటుందండి. సార్, ఎందుకంటే పూర్వం ఈ 3 జంతువులు అక్కడ సద్గతిని పొందినాయి, భగవంతుని ఆరాధించి సద్గతిని పొందినాయి అని పౌరాణిక ప్రసిద్ధి అండి అది. సరే, కనుకనే శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలి పురుగు, కాళ సర్పం, హస్తి ఏనుగు. ఆ పేరు, ఆ ఊరి పేరు కూడా అట్లా ఏర్పడిందండి, శ్రీకాళహస్తి. 3 జంతువులు అక్కడ మోక్షం పొందినాయి. ధూర్జటి ప్రశ్న అడిగినాడు, ఈ సాలి పురుగు ఏం చదువుకుంది అని అడిగాడండి. ఏమి వేదాలు చదువుకుంది, శాస్త్రాలు చదువుకుంది, విద్యలు ఏం చదువుకుంది చెప్పండి అన్నాడు. ఏది సాలి పురుగు. ఏ వేదంబు పఠించ లూత, లూత అంటే సాలి పురుగు. ఏ వేదంబు పఠించ లూత భుజగంబే శాస్త్రముల్ జూచే. భుజగం అంటే పాము, పాము ఏం చదువుకుంది చెప్పండి. తానే విద్యాభ్యసనంబొనర్చ కరి, కరి అంటే ఏనుగు. ఏనుగు ఏం చదువుకుంది ఇక్కడ. చెంచు ఏ మంత్రమోహించే. చెంచు కన్నప్ప చూడు, తన కళ్ళు కూడా దానం చేసినాడండి శివుడికి. మొట్టమొదటి పూజ వారికి, హారతి వారికి జరుగుతుందండి కాళహస్తి దేవాలయంలో. ఆ కన్నప్ప అనేటువంటి భక్తునికి ఎంత మర్యాద ఉన్నదో చూడండి. ఆ భక్తుడు భగవంతుని కంటే ముందుగా వారికి హారతి ఇవ్వాలండి, అట్లాగే ఇస్తున్నారండి. శివుని ఆలయం కింద ఉన్నది, కన్నప్ప దేవాలయం పైన ఉందండి. సరే, ఎంత ఆ భక్తి ఎంత గొప్ప స్థితికి తీసుకొచ్చిందో చూడండి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ జూచే దానే విద్యాభ్యసనంబు నర్చకరి చెంచు ఏ మంత్రమోహించే. చెంచు కన్నప్ప. బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు, నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. కనుక భక్తిని ఇది చాలా ప్రధానం. మీరు చదువుకోండి, దానికి తప్పు లేదు. ఎన్ని విద్యలను నేర్చుకోండి, ఎన్ని శాస్త్రములు నేర్చుకోండి, కానీ హృదయం మాత్రం శుద్ధంగా ఉండి భగవంతుని మీద పూర్ణమైన విశ్వాసం, దేవుని మీద, గురువు మీద, శాస్త్రం మీద, తన మీద విశ్వాసం ఉండాలని. Faith upon God, faith upon the Master, faith upon Scriptures and faith upon himself. ఈ 4 విశ్వాసములు లేకపోతే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందుకు పోవటం మహా కష్టం ఉండేది.